గారు సోలంకి శ్రీనివాసరావు గారు ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడారు. హ్యూజ్ రిగార్డ్స్ అండ్ రెస్పెక్ట్ టు కేంద్ర మంత్రి నడ్డా గారు, మాజీ ఆయన మీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ఇక్కడ సమస్య ఏ రాష్ట్రాల్లో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి అనే దాని మీద సమస్య, లేకపోతే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష వల్ల ఆ లీకేజ్ వల్ల జరిగిన నష్టము, దానికి ఒక సమగ్ర శాశ్వత పరిష్కారం కోరుకుంటున్న దానికి సమాధానం చెప్పాలా? ఇది మీరు రాజకీయం చేయొద్దంటూనే పొలిటికల్ ఎదురుదాడికి దిగినట్టు లేదా? తప్పకుండా మీరు చెప్పింది అయితే టూ ఇష్యూస్ చెప్పారు మీరు. ఒకటి, దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి లీకేజీ, దేశం మొత్తానికి సంబంధించినటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి దాని మీద మనకు కన్సర్న్ ఉండవలసిందే. దాంట్లో ఏం మా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్నంత మాత్రాన అక్కడ లీకేజ్ అయితే నేనేం సమర్థించుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యకు కారకులైనటువంటి దోషులను ఇప్పటికే పట్టుకోవడం జరిగింది. వారికి అంటే ఏ రకమైనటువంటి చర్యలు, అంటే కోర్స్ ఆఫ్ లాలో ఏం జరుగుతుందనేటువంటిది అది ఫర్దర్ ప్రొసీజర్ జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందనంటే, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చూడవలసినటువంటి అవసరం ఉండే. సరే, ఎందుకంటున్నాను నేనంటే, ఎవరు కారకులైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని లేకపోతే సంబంధిత వాళ్ళను అడగవలసింది పోయి రాజకీయానికి దిగడము, దానికి మరీ దిగజారి ఒక ప్రధానమంత్రి నివాసం ముందల ఒక ఎల్ఓపిగా ఉన్నటువంటి వ్యక్తి అచానక్ వెళ్ళేసి అక్కడ ధర్నాకి దిగడము, ఈ రకంగా చేస్తే ఇప్పుడు నడ్డా గారు చెప్పినటువంటి ఇన్ని ఇన్సిడెంట్స్లలో ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ దాదాపుగా వారు చెప్పినటువంటి అన్ని రాష్ట్రాల్లో నా దగ్గర వారు చెప్పిన వాటితో పాటు ఇంకా కొన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ ఈ సందర్భాలలో ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నివాసాల ముందుకెళ్ళి ధర్నాలు చేసి లేకపోతే వాళ్ళ ఇంటిని పలగొడతామనేటువంటి చర్యలు చేసినట్టుగా అయితే మీకేమన్నా మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా? కానీ ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా సిజేపీ లాంటి ఒక ఉద్యమం కూడా జరిగిందా? నేను అక్కడికి కూడా వస్తాను. నేను సిజేపీ ఏంటిది, దాని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, అసలు దాంట్లో ఆ ఉద్యమంలో ఏం జరుగుతుందనేటువంటిది రోజు టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం మనం. సిజేపీ అనేటువంటిది దాని వెనక నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడ అసలు ఏం జరుగుతుందనేటువంటిది అయితే మీలాంటి వాళ్ళకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే పేపర్ లీకేజ్లు అయినాయి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర ముట్టడి చేస్తామని చెప్పేసి కూర్చోలేదు కదా. అది కూడా ఎవరు కూర్చున్నారు? ఒకవేళ కూర్చున్నారే అనుకుందాం, ఎవరు కూర్చుంటారు? మా పార్టీకి సంబంధించిన ఒక యువ మోర్చా కార్యకర్తలో లేకపోతే మహిళా మోర్చా కార్యకర్తలో లేకపోతే ఒక సాధారణ మాలాంటి కార్యకర్తలు వెళ్ళినామంటే దానికి అర్థం ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, సీరియస్నెస్ సైలెంట్ అవ్వాలి అన్నా లేకపోతే దానికి పరిష్కారం జరగాలన్నా ఏం జరగాలి రిషి గారు? దాని మీద చర్చ జరగాలి కదా. ఎక్కడ చర్చ జరగాలి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగితే తెలంగాణ అసెంబ్లీలో జరగాలి, మహారాష్ట్రలో జరిగితే మహారాష్ట్ర అసెంబ్లీలో జరగాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే మొత్తం దేశానికి సంబంధించినటువంటి సమస్య లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు కాబట్టి ఎక్కడ జరగవలసి ఉండే? పార్లమెంట్లో జరగాలి. అప్పటికి రాహుల్ గాంధీ గారు సరే వారికి ఉన్నటువంటి హక్కు అనుకోండి, అధికారం అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి దాంతో వెళ్ళి ధర్నా చేసేటువంటి సందర్భంలో మా పార్టీకి సంబంధించినటువంటి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి గారు డైరెక్ట్ వెళ్ళారు కదా వాళ్ళ దగ్గరికి. వెళ్ళి ఏంటో చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి, ఏం చేద్దామని చెప్పండి, దీనికి పరిష్కారం ఏం చేద్దామని చెప్పేసి వారు అడిగితే రాహుల్ గాంధీ గారు అక్కడ ఒక మాట మాట్లాడి ఇమ్మీడియట్గా ఒక ఎల్ఓపిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక 60 ఏళ్ళ అంటే పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులుగా ఏమంటారు బిహేవ్ చేయాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఒక మాట మాట్లాడి 5 నిమిషాల తర్వాత ఇంకో మాట మాట్లాడడం అనేటువంటి సమంజసమా చెప్పండి? జితేంద్ర సింగ్ గారు అప్పటికి ఒప్పుకున్నారు, ఈ సమస్య మీద పరిష్కారం చర్చిద్దామన్నట్టు పార్లమెంట్లో చర్చిద్దాం రండి అని చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు. ఇమ్మీడియట్గా జితేంద్ర సింగ్ గారు బయటికి వెళ్ళంగానే లేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు అడుగుతుంది? ఇన్ని సందర్భాలలో మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఎందుకంటే మీరు నడ్డా గారిది చూపించారు కాబట్టి. ప్రియాంక గాంధీ గారు ఏది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు కదా, వారు మాట్లాడినటువంటిదే. నేను వేరే వాళ్ళో వీళ్ళో మాట్లాడితేనేమో అది వేరేది అనుకోవచ్చు. गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. ఇది ప్రియాంక గాంధీ గారు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ గారు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ పేపర్ లీకేజీలు జరిగినాయి, రాష్ట్రంలో చాలా పెద్ద సమస్య జరుగుతుందని చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు మరి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ గారిని ఆ రోజు ఎందుకు రాజీనామా చేయమని కోరలేదు చెప్పండి?
కోరవలసి ఉండే కదా, నీ పార్టీయే కదా, నీకంత కన్సర్న్ ఉంటే నువ్వు కోరవలసి ఉండే, ఎందుకు కోరలేకపోయినారు? అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక రకమైనటువంటి న్యాయం ఉంటుంది, మీకు అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుందా? ఇది బీజేపీ కాంగ్రెస్ల రాజకీయ సమస్య, లేకపోతే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు పేపర్ రాస్తే అది లీక్ అయితే సరే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ ర్యాంకులు వచ్చాయి, మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళేవాడు వెళ్తున్నారు. కానీ మధ్యలో కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళందరి సమస్య గురించి అడ్రస్ చేయాలా మీ రెండు పక్షాలు? మీరులో ఎవరు 100% 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, చనిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య, ఎన్నో ఏమంటారు కళలతోటి వాళ్ళు ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళ కళలకు సంబంధించినటువంటి సమస్య. తల్లిదండ్రులకు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నేను ఆటో నడిపోయినా సరే, నేను కూరగాయల బండి నడుపుకొనైనా సరే, నా కొడుకుని మంచి చదివించాలి, నా కొడుకుని ఫలానా డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, ఇంకోటి చేయాలి, లాయర్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంటారు తల్లిదండ్రులు. నా జీవిత సర్వస్వం నా పిల్లాడు బాగుండాలి, నా పాప బాగుండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి పేరెంట్స్ కళలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి దీన్ని ఎక్కడైతే చర్చించాలో అక్కడే చర్చించాలి, కానీ దాన్ని రచ్చ చేయకూడదు. దీన్ని రచ్చ చేసింది ఎవరు చెప్పండి, రిషి గారు మీరే చెప్పండి, దీన్ని రచ్చ చేసింది ఎవరు? ఈ రోజు కూడా నేను సోనం వాంగ్చుక్ అనే రోజులు దీక్ష చేసినప్పుడు కానీ, సిజేపీ నిరసన దీక్షలు చేస్తున్నప్పుడు కానీ ఎందుకు అడ్రస్ చేయాలనుకోలేదు? ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారి ఇంటి ముందుకు రాగానే కేంద్ర మంత్రి వచ్చారు, మరి జంతర్ మంత్ర దగ్గరకు లేకపోతే వాళ్ళని ముందు మొన్న కదా పిలిచారు, వాళ్ళని కదా నడ్డా గారింటికి మొన్న పిలిచారు. నేను అది కూడా చెప్తాను రిషి గారు. ఇప్పుడు వారు సోనం వాంగ్చుక్ గారు 15 రోజుల్లో 16 రోజుల్లో దీక్ష చేసినన్ని రోజు 20 రోజులు దీక్ష చేసినన్ని రోజులు ఈ సమస్య ఇంత ఉత్పన్నం కాలేదు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి రైట్ వేలో వాళ్ళ దీక్షను వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంగా అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో సరే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎజెండా కూడా పెట్టలేదు. అప్పటికి ఎజెండా కూడా ప్రిపేర్ కాలే. వారానికి సంబంధించినటువంటి ఎజెండా ప్రిపేర్ కావాలి. ఆ రోజు ఎజెండా ప్రిపేర్ కాలేదు. నిజంగా మీరు అన్నట్టుగా ఈ పార్లమెంట్ సెషన్స్ నిన్న సోమవారం రోజు ప్రారంభమైనప్పుడు ఒకవేళ ఆ ఎజెండాలు లేకపోయి ఉంటే, ఎజెండాలో కూడా ఎట్లా ఉంటుంది రిషి గారు, ఇమీడియట్గా ఈ వారం ఉంటేనే ఎజెండాలో ఉన్నట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు డీలిమిటేషన్ బిల్ వస్తుంది, మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుంది అనేటువంటి చర్చలు టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. కానీ ఈ వారం ఎజెండాలో ఉందా చెప్పండి? లేదు కదా. సో నెక్స్ట్ వారం వస్తుందేమో, అటు నెక్స్ట్ వారం వస్తుందేమో, లేదా అంటే అసలుకే రాదేమో, అది తెలియదు కదా మనకు. మీరు ముందే ఊహించుకొని వెళ్ళి ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? నివాసం దగ్గరికి వెళ్ళారు, అక్కడ పోలీసులు వదిలేసిరు అనుకోండి, ఏం చేస్తారు? ఇల్లు కూలగొడతారా? ప్రైమ్ మినిస్టర్ని చంపేస్తారా? మీరు ఏం చేస్తారు చెప్పండి? చేస్తారా? ఏం చేస్తారు? సమాధానం ఏం చేస్తారు? ఏం చేయరు కదా. ఉట్టిగా సిజేపీ అనేటువంటిది కొంతమంది వాళ్ళ ఎంటర్ ర్యాలీ కావడము. సరే, ఎనీవే ఆ సిజేపీ గురించి మీరు ఎందాక అన్నారు, మాట్లాడదాం. యూ టేక్ సమ్ వాట్. మనోతరాయ్ గారు, ఇప్పుడు నిన్న నడ్డా గారు ఏం చెప్తున్నారంటే, మేము పార్లమెంట్లో ఎంతసేపు అయినా దీని మీద సుదీర్ఘమైన చర్చకు